నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్, కేబీహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనం సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే సెక్స్లో తరచుగా ఇబ్బంది పడే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అందులో మనకు ఒకటి ఎరెక్షన్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ప్రాబ్లం, అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనము అంటాం. ఇంకొకటి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటే ఆందోళనలో మనము అంగం గట్టిపడకపోవడం. సో ఇవన్నీ మెయిన్ కేటగిరీస్గా తీసుకుంటే మనం ఎరెక్షన్ డిస్ఫంక్షన్ మాత్రమే ఉంటుంది, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం మాత్రమే ఉండి ఇబ్బంది పడుతుంటారు, అండ్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ విడివిడిగా ఏమీ మనకు మాట్లాడుకున్నట్టు ఉండవు. ఇవి కొద్దిగా కలిసిపోయి కొద్దిగా గొప్ప పర్సంటేజ్ ఈడీ ఎక్కువ ఉండి పర్ఫార్మెన్స్ తక్కువ ఉండడం ఇలాగ కలిసి ఉంటుంది. అంటే క్లారిటీ కోసం మన అర్థం అవ్వడానికి ఇలాగ విడదీయడం జరుగుతుంది. సో ఇందులో మనం ఎరెక్షన్ డిస్ఫంక్షన్ గురించి చాలా మాట్లాడుకున్నాం, అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి కూడా నేను ముందు వీడియోస్ ఇచ్చాను. ఈరోజు యాంగ్జైటీ పర్ఫార్మెన్స్, అందులో ఫ్రీక్వెంట్గా నేను పేషెంట్లు చూస్తే నాకు చెప్పాలనుకుంటుంది, నాకు క్వశ్చన్లు ఎక్కువ ఉండేది ఏంటి అంటే అసలు యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అనేది ఎందుకు వస్తుంది. సో యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కూడా రకరకాలు ఉంటుందండి. మనకు యూజువల్లీ సెక్షువల్ పార్ట్నర్తో ఉన్నప్పుడు సెక్స్ బాగా చేయగలుగుతారు, అండ్ కొత్తగా ఇఫ్ దే హ్యావ్ ఎ ఛాన్స్ అంటే వాళ్ళు విడిగా సెక్స్ వేరేగా పాల్గొవాల్సి ఉన్నప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోయి దాంట్లో సెక్షువల్ ఆనందాన్ని ఆర్గజం రాకుండానే ముందు సెక్స్లో ఇబ్బంది పడుతుంటారు. వైస్ వర్సా కూడా ఉంటుంది. అంటే రెగ్యులర్గా చేసే పార్ట్నర్తో సరిగ్గా చేయలేక ఇదేంటి నా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది అని నిజంగా వాళ్ళకి ఇష్టమైన పార్ట్నర్తో వెళ్ళినప్పుడు బాగా చేయడం అలా చేస్తుంటాయి. ఇలాంటివి కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి. సో వాట్ ఐ యూజువలీ ఎన్కౌంటర్ ద క్వశ్చన్స్. సో ఇవన్నీ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కిందకే వస్తుంది. అంటే ఒక దిగడ పర్ఫార్మెన్స్ బాగుండి సెక్షువల్ యాక్ట్ బాగుండి ఇంకొక దిగడ సెక్షువల్ యాక్ట్ సరిగా లేకుండా ఉంటే వాళ్ళకి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లో ఒక ఇష్యూ అని చెప్పొచ్చు. సో మరి యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఎలా తగ్గుతుంది? సో యూజువలీ ఫస్ట్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్కి కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి నిజంగా సమస్య ఉందా, అంటే డయాగ్నోసిస్ కరెక్టా, నిజంగానే వాళ్ళు యాంగ్జైటీ పర్ఫార్మెన్స్తోనే ఇబ్బంది పడుతున్నారా, సింపుల్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ యాజ్ యూజువల్ మనం ఫిజికల్ అండ్ ఎగ్జామినేషన్ ప్రోటోకాల్లో బ్లడ్ టెస్ట్లు అండ్ సింపుల్ క్వశ్చన్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్ లేకుండా హిస్టరీ తీసుకుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు నిజంగా దేంతో బాధపడుతున్నారు. దాని ద్వారా వాళ్ళ యాంగ్జైటీకి కారణాలు ఏంటి అనేది కనుక్కొని దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో వాళ్ళు కాగ్నిటివ్ కొహరెన్స్ వచ్చి అంటే వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. అది ఫస్ట్ థింగ్. యూజువల్లీ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళకి అంటే పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓహో నేను ఇక్కడ కొద్దిగా ఆందోళనలో ఉన్నాను కాబట్టి నేను పర్ఫార్మెన్స్ చేయలేదేమో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తుంటారు. స్టిల్ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారు. సో అక్కడ కౌన్సిలింగ్ వర్కౌట్ కాదు, ఎందుకంటే దే నో దే ఆర్ సఫరింగ్ విత్, అంటే వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది వాళ్ళు నాకు యాంగ్జైటీ వల్ల ఇది సరిగా పర్ఫార్మెన్స్ చేయదు. అలాంటి వాళ్ళకి సింపుల్ యాంగ్జైటీని తగ్గించే మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లో ఉన్న వాళ్ళకి ఈ యాంగ్జైటీ పిల్స్ ఇచ్చి తగ్గించిన వాళ్ళకి ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎరెక్షన్స్ అవుతాయి కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లో ముందు ఉంటుంది. సో దాన్ని కూడా క్లియర్ చేయాలి. అంటే వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి హోల్డింగ్ కెపాసిటీ అంటే సెక్స్ చేసేటప్పుడు అంగం గట్టిగా ఉండడానికి ఉపయోగపడే చిన్న థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటిది ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏమవుతుంది, మనం యూజువల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్ ఎలాగ గట్టిపడుతుందో ఇది కూడా సెషన్స్ తీసుకోవడం వల్ల అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. అంటే న్యాచురల్ వేలో, అంటే మీకు కోరికలు వచ్చినప్పుడు అంగం గట్టిపడతారు కదా ఆ విధంగా. ఈ పురుషాంగము హోల్డింగ్ కెపాసిటీ అంటే త్వరగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరగకుండా ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమీ లేకుండా, అంటే ఇన్స్పైట్ ఆఫ్ క్లియరింగ్ ఆల్ డౌట్స్, కౌన్సిలింగ్ అన్నీ అయిపోయి మెడికేషన్స్ కూడా అయిపోయి స్టిల్ అతని పర్ఫార్మెన్స్ కానీ ఇబ్బంది అయితే
ఈ షాక్ వేవ్ థెరపీ అలాగా యూస్ చేసుకొని వాళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ పెంచి సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను అనేది వితౌట్ అంటే మనం మెడికేషన్స్ యాంగ్జైటీ వల్ల వాళ్ళకి పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు యాంగ్జైటీని తగ్గించుకోవడం ఒక పద్ధతి, అండ్ హోల్డింగ్ అంటే ఎరెక్షన్స్ కొద్దిగా హోల్డ్ చేసుకోవడానికి మనం షాక్ వేవ్ థెరపీ తీసుకోవడం ఒకటి. సో దీన్ని యూస్ చేసుకొని మీరు సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ.